అంటే 2 years బ్యాక్ రిలీజ్ అయింది. ఈ సినిమాకి రావాల్సిన అన్నీ వచ్చాయి. మేబీ ఒక రౌండ్ ఆఫ్ కింద లార్డ్ శ్రీకృష్ణ నేను ఒక హైలో ఎండ్ చేయాలని చెప్పి నేషనల్ అవార్డుతో మాకు ఈ హై ఎండ్ చేశారు. అక్కడి నుంచి వస్తే నిఖిల్ నేను ఈ సినిమా అనుకున్నప్పుడు నా దగ్గర ఈ కథ ఉన్నప్పుడు నిఖిల్ విశ్వగారి దగ్గరికి తీసుకెళ్ళాను. విశ్వగారు ఈజ్ సో హ్యాపీ. ఇంకొక ఇండియానా జోన్స్ రేంజ్లో తర్వాత సీక్వెన్స్ కూడా చేసుకోవచ్చు. అండ్ నువ్వేదైతే చెప్పావు అంటే యాజ్ రైటర్ నేను ఏదైతే కథ చెప్పానో అందులో విశ్వగారు చాలా ఎక్సైట్ అయిపోయారు. అండ్ అప్పటికే అభిషేక్ గారిది విశ్వగారిది కొలాబరేషన్ జరుగుతుంది. సో టుగెదర్ వాళ్ళిద్దరూ కలిసి ఒక అద్భుతాన్ని చేశారండి. సినిమా జరిగినప్పుడు ఏ స్పేస్ లో కూడా క్రియేటివ్ నాన్సెన్స్ కానీ ఏ స్పేస్ లో కూడా కంటెంట్ పరంగా డౌట్ కానీ ఎక్కడో కూడా ఏమీ లేకుండా మొత్తం మా మీద వదిలేసి చేశారు. థ్యాంక్స్ టు విశ్వ గారు అండ్ అభిషేక్ గారు వన్స్ అగైన్. నేను అనుకోకుండా ఎస్ అంటే ఎప్పుడో చాలాసార్లు కాన్వర్జేషన్ వచ్చినప్పుడు చాలా అడ్వెంచర్స్ చేయాలి. ఈచ్ అండ్ ఎవ్రీ కార్తికేయ ఫ్రాంచైజ్ విల్ హ్యావ్ కార్తికేయ ఫ్రాంచైజీలో ప్రతి ఒక్క 3-4 అలా ప్రతి ఒక్క కొత్త అడ్వెంచర్తో రావాలి, ఇండియానా జోన్స్ లాగా స్టార్ వార్స్ లాగా రావాలి అనేది నేను ఎప్పుడో ఈ ఐడియా నేను నిఖిల్కి చెప్పాను. ఇంకా కార్తికేయ 3 ఉంటుందండి. ప్రస్తుతానికి రైటింగ్ స్టేజ్లో ఉంది. చాలా ఎక్సైటింగ్గా వస్తుంది. నాకు 2 మూవీస్ ఉన్నాయి. తండేలు ఉంది, ఆ తర్వాత ఇంకొక మూవీ ఉంది. సో 1 year తర్వాత ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అనేది ఒక క్లారిటీ వస్తుంది. భయంగా ఉంది అంటే రైట్ నవ్వు అంటే బాధ్యత ఖచ్చితంగా పెంచుద్ది. సో ఇట్స్ నాట్ ఈజీ. ఇక్కడ రావడం అనేది చాలా అంత ఈజీ ఏం కాదండి. ఇక్కడ ఇది సస్టైన్ చేయడం అనేది ఇంకా టఫ్ అని అర్థమవుతుంది. నేషనల్ అవార్డు వచ్చింది ఇప్పుడు ఆ మూవీ ఇప్పుడు ఏ కన్ఫ్యూజన్ లేదండి. తండేల్ అనేది వాసు గారిది, అరవింద్ గారి ప్రోడక్ట్. సో నా రైటింగ్ కానీ నా మేకింగ్ కానీ దే హ్యావ్ ఫుల్ కాన్ఫిడెన్స్. అది రిలీజ్ అయిన తర్వాత ఇంతకు మించి ఎక్సైటింగ్ ఉంటుందండి. రిలీజ్ అయిన తర్వాత అంత కాన్ఫిడెన్స్ వస్తుంది. ఏ సినిమాకండి? కార్తికేయ 2 ఈ నేషనల్ అవార్డు సంబంధించి ఇయ్యా అండి. ఆ అవార్డు వచ్చింది, స్ట్రైట్ అవే ఇక్కడికి వచ్చాను. చాలా కాల్స్ ఉన్నాయి. హౌ టు రిసీవ్ దమ్. కార్తికేయ 2ని ఇంత గొప్పగా రిసీవ్ చేసినందుకు మొత్తం మల్టీ లాంగ్వేజ్లో ఇంతమంది అభిమానులకు థ్యాంక్ యూ. అభిమానులు ఇంతగా రికగ్నైజ్ చేశారు కనుక నేషనల్ అవార్డు జ్యూరీ మెంబర్స్ కూడా రికగ్నైజ్ చేశారు. చాలా ఇది అక్నాలెడ్జ్ చేసినందుకు నేషనల్ అవార్డు జ్యూరీ మెంబర్స్కి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు.